నల్లగొండ జిల్లా మునుగోడులో శాసనసభ ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నామినేషన్లు దాఖలు చేశారు. తన నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారి జగన్నాథరావుకు సమర్పించారు. ముందుగా చండూరు సమీపంలోని బంగారుగడ్డ నుంచి భారీగా ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో రాజగోపాల్ రెడ్డితో పాటు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, జాతీయ నాయకులు తరుణ్ చుగ్, సునీల్ బన్సాల్తో పాటు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, పార్టీ ఇన్ఛార్జ్ వివేక్ వెంకటస్వామి తదితరులు పాల్గొన్నారు. ఒక్క తాటి మీదకి వచ్చి మీ అందరినీ నేను కేవలం ఒకటే ఒక అభ్యర్థన చేస్తున్నా. ఒక వ్యక్తి సంవత్సరాల కాలం ముందు తన పదవికి రాజీనామా చేసి ప్రజల్లోకి వెళ్ళిపోయిన పరిస్థితి వచ్చిందంటే ఇంత బలమైన కారణం ఉంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో ఒక కుటుంబ పరిపాలన చేసుకుంటూ కుటుంబ దోపిడీ చేసుకుంటూ వివక్ష చూపుతున్న ప్రజాస్వామ్యాన్ని కూడి చేసిన నియంతలాగా పరిపాలిస్తున్న ఈ ముఖ్యమంత్రికి బుద్ధి చెప్పాలని చెప్పేసి ఈ ఉప ఎన్నిక వచ్చింది. ప్రతిపక్షం లేకుండా చేసి ప్రజలు ఎన్నుకున్న ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు కనీసం అపాయింట్మెంట్ ఇవ్వకుండా ఓటు వేయడానికి. కాబట్టి 40,000 రూపాయలు ఆల్రెడీ పాకెట్లు వచ్చినాయి. 40,000 రూపాయలు పక్కా తీసుకోండి. పైసలు మనయే, పైసలు పక్కా కేంద్ర ప్రభుత్వం నిధులే. ఒక్క పైసా తక్కువ టీఆర్ఎస్ పార్టీకి ఓటేకుంది. కానీ ఓటు అమ్ముకునే స్థితిలో మునుగోడు ప్రజలు లేరన్న విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి గుర్తుంచుకోవాలి. దుబ్బాకలో గదే జరిగింది, వాళ్ళ హుజాబాద్లో గదే జరిగింది, జిహెచ్ఎంసీలో గదే జరిగింది. ఈడ కూడా అదే జరగబోతున్నది. రాజగోపాల్ రెడ్డి గారి మీద కాంట్రాక్ట్ ఇచ్చారు. నేను అడుగుతున్న రాష్ట్రం సిగ్గుండాలకు కొంచెం అకలు ఉండాలి. రాజగోపాల్ రెడ్డి గారు ఫస్ట్ నుంచి కాంట్రాక్టర్ అయినా చెప్పుకున్నా తప్పే ఉన్నది. అంటే కాంట్రాక్టర్ ఫస్ట్ నుంచి పైసలు లేని దగ్గర వాళ్ళ కుటుంబం నేపథ్యం తెలుసుకోసారి. మరి నీదని బిచ్చ బతుకు నీదేముంది నీ కదా, నీ రథాన్ని గుంజుకపోయా కాదే, నేను వట్టి అయిపోయినా నీ రథాన్ని గుంజుకపోయా. ఫైనాన్స్ వచ్చి మంచిగా గ్రామీణ బ్యాంకులు వచ్చి నీ కారు నువ్వు గెలవడి కింద దూచి నూకేసి కారు